అది ఏళ్ల చరిత్ర కలిగిన చెరువు, సాగు తాగునీటిని అందించే జలసిరి. అలాంటి తటాకానికి పునరుజ్జీవం పోసి దేశంలోనే మోడల్ చెరువుగా తీర్చిదిద్దేలా కేంద్రం అడుగులు వేస్తోంది. అమృత్ సరోవర్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి చెరువు రూపురేఖలు మార్చేలా ₹1,20,00,000 కేటాయించి ఆధునీకరిస్తోంది. ఫలితంగా గ్రామ అభివృద్ధితో పాటు ప్రజలకు ఆహ్లాదాన్ని పంచనుంది. చెరువుల్ని బాగుచేసి తాగు సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు భూగర్భ జలాలు పెంపొందించి గ్రామీణ భారతానికి జీవం పొయ్యాలన్న సంకల్పానికి నిదర్శనమే మిషన్ అమృత్ సరోవర్. నీటి సంరక్షణతో పాటు ప్రజలకు ఆహ్లాదకరంగా ఉండేలా చెరువుల్ని తీర్చిదిద్దడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగా గుంటూరు జిల్లా గ్రామీణ మండలం వెంగళాయపాలెం చెరువును అమృత్ సరోవర్ ప్రాజెక్టుకు ఎంపిక చేసింది. ₹1,20,00,000 నిధులతో చెరువు స్వరూపాన్నే మార్చేస్తున్నారు. వెంగళాయపాలెం చెరువు అభివృద్ధిని ఆదర్శంగా తీసుకుని దేశంలోని ఇతర చెరువుల ఆధునీకరణ పనులు చేపట్టనున్నారు. వెంగళాయపాలెంలోని 23.5 ఎకరాల చెరువు అభివృద్ధి కోసం పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. 4 వైపులా చెరువు కట్టలను పటిష్టం చేయడం, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు, కొబ్బరి మొక్కల పెంపకం, గ్రీన్ ఫెన్సింగ్, ఆటోమేటిక్ సోలార్ లైట్లు, నక్షత్ర వనం, చిల్డ్రన్స్ పార్క్, ఓపెన్ జిమ్, ఆడిటోరియంతో చెరువుకు హంగులు అద్దుతున్నారు. వాటర్ షెడ్ నిధులతో దీంట్లో కట్టలను బలోపేతం చేయటము, నెంబర్ 2 చుట్టూ హార్టికల్చర్ ప్లాంటేషను మరియు కొబ్బరి మొక్కలు నాటి తద్వారా గ్రామ పంచాయతీకి ఆదాయ వనరును ఏర్పాటు చేసే దిశగా కూడా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అంతేకాకుండా ఎదురుగా ఒక 60 సెంట్ల భాగంలో ఒక నక్షత్ర వనం అనే ఒక వనం, తర్వాత ఒక ఓపెన్ ఎయిర్ థియేటర్ 100 మంది సీటింగ్ ఉండేటట్లుగా సెమీ సర్క్యులర్ షేప్లో ఓపెన్ ఎయిర్ థియేటర్ పెడుతున్నామండి. ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తున్నామండి. ఇక్కడ 720 మీటర్లు వాకింగ్ ట్రాక్, మధ్య మధ్యలో టేబుల్స్, అలాగే కాక సోలార్ ల్యాంపులు విత్ ఆటోమేటిక్ ఆన్ అండ్ ఆఫ్ సిస్టమ్తో కూడా సోలార్ ల్యాంప్స్ కూడా అరేంజ్ చేయబోతున్నామండి. వెంగళాయపాలెం చెరువు మోడల్ను మిగతా రాష్ట్రాల్లోనూ అమలు చేయించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో ప్రయోగాత్మక ప్రాజెక్టుకు రాష్ట్రంలోని వెంగళాయపాలెం చెరువును ఎంపిక చేశారు. ఈ నెల 10, 11వ తేదీల్లో గుంటూరులో నిర్వహించే జాతీయ స్థాయి వాటర్ షెడ్ సదస్సుకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో పాటు పంచాయతీరాజ్ శాఖల మంత్రులు, ముఖ్య కార్యదర్శులు, కమిషనర్లు హాజరు కానున్నారు. వెంగళాయపాలెంలో అభివృద్ధి చేస్తున్న చెరువును సందర్శించనున్నారు. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఇది ఒక మోడల్ చెరువుగా దీన్ని అమృత్ సరోవర్గా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. మరి రేపు 11వ తారీఖున గౌరవ కేంద్ర మంత్రి వర్యులు, మన రాష్ట్రం గౌరవ కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, శివరాజ్ చౌహాన్ గారు కూడా ఇక్కడ విజిట్ చేసి ఆ రోజు చెరువు యొక్క స్థితిగతులను కూడా పరిశీలించే అవకాశం ఉంది. అలానే కొంత ఇది కూడా ఫిష్లింగ్ కూడా చేసేసి దీన్ని ఒక మల్టీపర్పస్ గా దీన్ని డెవలప్ చేయాలనేది ప్రభుత్వ ఆలోచన. వెంగళాయపాలెం చెరువును అభివృద్ధి చేశాక నిర్వహణను గ్రామ పంచాయతీకి అప్పగించనున్నారు. ఆరోగ్యం, ఆహ్లాదానికి చిరునామాగా చెరువును మార్చుతుండడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ చెరువు అభివృద్ధి చేయటం అనేది వెంగళాయపాలెం గ్రామ ప్రజలు ఎప్పుడో చేసుకున్న పుణ్యం అనుకుంటున్నారు. ఇక్కడ మెయిన్ ఏంటంటే చెరువులో నీళ్ళు వాటర్ ఏమవుతుందంటే మొన్నటిదాకా పూడిక లేదు, దీనికి ఏమీ లేదు. ఈ వాటర్ ఏంటంటే రేపు పొద్దున్నే పశువులకు వాడుకోవడానికి కానీ అన్నిటికీ ఉపయోగపడుతుంది ఈ వాటర్. ఇక్కడ చుట్టూ కొబ్బరి చెట్లు నాటుతున్నాం. ఇది ప్రకృతి చాలా ఉపయోగకరమైనదన్నమాట. ఇప్పుడు ఈ చెరువు 100 ఏళ్ల చరిత్ర గల చెరువు అండి. ఇది చాలా అమృత సరోవర్ కింద పైలట్ ప్రాజెక్టుగా ఫస్ట్ మా ఊరికి కేటాయించారండి. దీన్ని రోల్ మోడల్ ఇప్పుడు దేశం మొత్తం మా ఊరికి వెళ్ళి చూస్తుంది. రేపు 11వ తారీఖు గజేంద్ర షెకావత్ గారు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి మా ఊరు వస్తున్నారు. వచ్చి దీన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో దీన్ని రోల్ మోడల్గా చేయాలని చూస్తున్నారండి. దీనికి మా పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, మోడీ గారికి, గజేంద్ర షెకావత్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. నేను దాదాపు 15 సంవత్సరాల నుంచి అభివృద్ధి చేయగానే చాలా తోడ్పడుతున్నాను. కానీ అవకాశం లేక కొన్ని తాగావాగా ఆగిపోయినాయి. ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని చెరువుని చుట్టూ ట్రాకింగ్, పిల్లలకు అందుబాటు అన్ని జిమ్మింగ్ అన్ని ఆడుకోవడానికి నక్షత్రాలు చాలా ఉపయోగం. గుంటూరు జిల్లాలోని వెంగళాయపాలెం చెరువును దాదాపు ₹1,20,00,000 అభివృద్ధి చేస్తుంది. ఈ చెరువు కట్టను అభివృద్ధి చేయడంతో పాటు పరిశ్రమ చేసే విధంగా చుట్టూ కూడా కొబ్బరి మొక్కలు నాటడం, అదేవిధంగా చెరువులో చేపల పెంపకం ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా గ్రామాభివృద్ధికి ఉపయోగించడం ద్వారా ఈ చెరువుని దేశానికి ఒక ఆదర్శ చెరువుగా తీర్చిదిద్దే విధంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నాయి. కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు జిల్లా.